హాయ్, ప్రైజ్ ద లార్డ్. కమ్ రీడ్ విత్ మీ అనే ఈ సిరీస్లో మరి యొక్క వీడియోకి మీకు అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు హీబ్రూలోను తెలుగులోను మనం చూద్దాం. ఇదేంటంటే హన్నా పాడిన పాట. హన్నా దేవునిలో ప్రార్థించి దేవుడు ఆమెకి కుమారుని ఇచ్చిన తర్వాత సమూయేలును ప్రతిష్ఠించడానికి షిలోకి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు హన్నా ప్రార్థిస్తూ పాడిన పాట అనమాట. ఈ యొక్క 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసేది. ఇది పాత నిబంధనలో ఉన్న కొన్ని పాత పాటల్లో ఒకటనమాట. పాత పాటలు అంటే కీర్తన గ్రంథంలో ఉన్న పాటలతో పోల్చుకుంటే, ఆ పద్యాలతో పోల్చుకుంటే ఇంకా కొంచెం పాత భాషను లేకపోతే ఇంకా కొంచెం పాత పద్ధతిలో రాసిన కొన్ని పాటలు మనం చూస్తామన్నమాట. అవేంటంటే వీటిని మనం ఎక్కువగా నరేటివ్స్ మధ్యలో, అంటే ఒక స్టోరీని చెప్తూ దాని మధ్యలోకి వచ్చి వీళ్ళు ఈ పాట పాడారు అని చెప్పి అక్కడ ఒక పాటను మనం చూస్తాం, లేకపోతే ఒక పద్యాన్ని మనం చూస్తాం. అవన్నీ కూడా పాత పాత పాటలలో భాగంగా మనం చూసుకోవచ్చు అనమాట. అంటే అన్ని పాత పాటలు కాకపోవచ్చు, కానీ చాలా వరకు పాత పాటలు మనం అక్కడ చూస్తాం. ఉదాహరణకి నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే, ఇశ్రాయేలు, మిర్యాము వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాడిన పాట కావచ్చు. న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో దెబోరా, బారాకు వారు పాడిన పాట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మోషే పాడిన పాట. ఇలా మనం చూస్తూ ఉంటే ఈ స్టోరీస్ మధ్యలో చూసే కొన్ని పాటలు ఏంటంటే పాత పాటలుగా మనం చూడొచ్చు. పాటలు మాత్రమే కాదు, అక్కడక్కడ చిన్న చిన్న పద్యాలు కూడా మనం చూస్తాం. బిలాము యొక్క ప్రవచనాలను కూడా మనం చూస్తాం. ఇలా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా పాత పాటల్లో భాగంగా మనం చూసుకోవచ్చు. అలాగే ఈ యొక్క హన్నా పాడిన పాట కూడా ఇలాంటి పాత పాటల్లో ఒకటని చెప్పుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు ఈ యొక్క పాట లేకపోతే ఈ యొక్క పద్యంలో మనం ఏం చూస్తామనే దాన్ని మనం చదువుదాం. ఇది ఎలా ప్రారంభమవుతుందంటే 2వ అధ్యాయం 1వ వచనం, వ తిత్పల్లేల్ హన్నా వ తోమర్. వ తిత్పల్లేల్ అంటే ప్రార్థించింది. హన్నా ప్రార్థించి ఇలా అంది, లేకపోతే హన్నా ప్రార్థించి ఇలా చెప్పింది. పాత నిబంధనలో ఏంటంటే కొన్ని ప్రార్థనలు మనం పాటలుగా మనం చూస్తామన్నమాట. ఉదాహరణకి 90వ కీర్తనలో మనం చూసుకుంటే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, అది కూడా ఒక పాట. అలాగే ఈ యొక్క హన్నా చేసిన ప్రార్థన కూడా ఒక పాటలాగా మనం చూడొచ్చు. అంటే ప్రార్థన అంటే కేవలం దేవుని దగ్గర ఏదో అడగడం కాదు, కానీ ఇక్కడ మనం చూసేది ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్ని పొందుకున్న తర్వాత ఒక కృతజ్ఞతతో సంతోషిస్తూ పాడిన పాట అని చెప్పుకోవచ్చు. ఒక సెలబ్రేషన్ సాంగ్ అని కూడా చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క పాట ఈ పద్యాన్ని మనం చూద్దాం, గమనిద్దాం. 1వ వచనం, ఆలచ్ లిబి బ అడోనాయ్ రామా ఖర్ని బ అడోనాయ్ రాహవ్ పి అల్ ఓయివాయ్ కి సామఖ్తి బెషువాథెఖ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆలచ్ అంటే ఒక సంతోషం అనమాట. ఆర్భాటంతో కూడిన సంతోషం అని చెప్పొచ్చు, లేకపోతే ఒక చాలా ఉప్పొంగిపోయేంత సంతోషం. సో ఈ యొక్క లిబ్బి, నా హృదయంలో నుంచి ఈ అంత ఆనందం పొంగుకొస్తుంది అనమాట. నా హృదయం హర్షిస్తుంది. ఎందుకు హర్షిస్తుంది? బ అడోనాయ్, యెహోవా యందు, లేకపోతే యెహోవాను బట్టి. ఆయనలో నా హృదయం ఏం చేస్తుందంటే హర్షిస్తుంది. రామా ఖర్ని బ అడోనాయ్. రామ అంటే పైకి ఎదిగింది, లేకపోతే ఎత్తయింది, పెద్దదైందని. ఏం పెద్దదైంది? ఖర్ని, నా కొమ్ము. కెరెన్ అంటే కొమ్ము అనమాట. ఈ కెరెన్ అనే పదాన్ని, లేకపోతే ఈ కొమ్ము అనే ఈ పదాన్ని చాలాసార్లు పాత నిబంధనలో వాడడం మనం చూస్తాం. సాధారణంగా ఇది బలానికి, అధికారానికి సూచన అనమాట. ఒక ఎద్దు యొక్క కొమ్ము దాని బలానికి ఎలా సూచనో, అలాగే మనుషులు కూడా, లేకపోతే కొన్ని పాటల్లో కూడా మనం ఏం చూస్తామంటే నా కొమ్ము, లేకపోతే ఆయన నీ కొమ్ము హెచ్చిస్తాడు అన్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు కొమ్ము అంటే బలానికి సాదృశ్యం అనమాట. బలం కావచ్చు, అధికారం కావచ్చు, దానికి సూచనగా మనం చూడొచ్చు. ఇప్పుడు నా కొమ్ము ఎదిగింది అంటే నాకు యెహోవాలో నాకు బలం కలిగింది, లేకపోతే నా బలం అనేది
ఇప్పుడున్న బలం కన్నా ఇంకా పెద్దదైంది అనమాట, ఇంకా ఎక్కువైందని. నా కొమ్ము ఎదిగింది. తర్వాత రాఘవ్ పి. రాఘవ్ అంటే బాగా విశాలంగా అని అర్థం అనమాట. అంటే ఒక బయలు ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అంటే ఒక బయట ఒక లోయ చూసినప్పుడు కావచ్చు, ఒక ఓపెన్ ఫీల్డ్ చూసినప్పుడు కావచ్చు, విశాలంగా ఉందని ఎలా చెప్తామో, ఒక గ్రౌండ్ అనేది చాలా విశాలంగా ఉందంటాం కదా, అలాగా రాఘవ్ అంటే విశాలంగా అనమాట, బాగా పెద్దగా ఉందని. ఇప్పుడు ఏం పెద్దగా అయిందంటే పి. రాఘవ్ పి. నా నోరు అంత బాగా తెరుచుకుంది, లేకపోతే అంత పెద్దగా తెరుచుకుంది. అల్ ఓయివాయ్ అంటే నా శత్రువుల మీద, అంటే నా శత్రువులకు ఎదురుగా, వారికి వ్యతిరేకంగా నా నోరు అనేది తెరుచుకుంది. ఇప్పుడు దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, రాఘవ్ పి అల్ ఓయివాయ్ అంటే నా శత్రువులని మీద నా నోరు ఏం చేస్తుందంటే ఇప్పుడు వారి మీద ఒక పాట పాడుతుంది అనమాట. అంటే వారు అంటే ఇప్పుడు శత్రువులు ఏదన్నా మనం చేస్తే, లేకపోతే ఎవరైనా మనం బాధ పెట్టినప్పుడు నోరు మూసుకుపోతుంది అనమాట. కీర్తనలో ఇలాంటి విషయాలు మనం చూస్తాం అనమాట. నేను మౌనిని అయిపోయాను, నేను మాట్లాడలేని వాడి వలె అయిపోయాను అని కొన్ని కీర్తనలో మనం చూస్తాం అనమాట. అంటే శత్రువులు వచ్చి బాధించినప్పుడు, లేకపోతే దేవుని వల్ల కూడా బాధ కలిగినప్పుడు. అయితే ఇక్కడ నా నోరు నా శత్రువుల మీద బాగా తెరుచుకుందంటే అర్థం ఏంటంటే, ఇంకా నన్ను నా యొక్క సంతోషాన్ని ఆపేవారు ఇంకెవరో లేరు. నా శత్రువుల మీద నా నోరు ఏంటంటే ఇప్పుడు హర్షిస్తుంది, అంటే సంతోషంతో నా నోరు తెరుచుకుందని. ఎందుకంటే కీ సామఖ్తి, ఎందుకంటే నేను సంతోషిస్తున్నాను. దేని బట్టి సంతోషిస్తున్నాను? బెషువాతిహ, నీ రక్షణను బట్టి, అంటే నీవిచ్చిన ఈ విడుదలను బట్టి. యెషువ రక్షణ అంటే కేవలం ఆత్మీయ సంబంధమైనదని మాత్రమే కాదు. దీన్ని మనం ఎలా కూడా చూడొచ్చు అంటే ఒక విడుదల, ఒక విముక్తి, అంటే ఒక బాధ నుంచి బయటకు రావడం, బయటకు వచ్చిన విషయాన్ని కూడా రక్షణ అని చెప్పొచ్చు అనమాట. అంటే దేవుని యొక్క రక్షణను బట్టి ఆయన నన్ను విడిపించాడు కాబట్టి, నాకు ఒక ఈ విడుదల అనేది ఇచ్చాడు కాబట్టి నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క ఈ 3 లైన్లు మనం చూసుకుంటే, ఈ 4 లైన్లు మనం చూసుకుంటే కనుక, ఇదొక లైను రాహప్పి అలోయబాయ్, 3వ లైను కీ సామఖ్తి బిషువాతిక, ఇది 4వ లైన్. ఈ 4 లైన్లు మనం చూసుకుంటే ఇక్కడ ప్రాస పదాలు మనం చూస్తాం కదా. ఆలత్స్ లిబ్బి బా అడోనాయ్, రామా ఖర్నీ బా అడోనాయ్, లిబ్బి ఖర్నీ ఆలత్స్ రామా బా అడోనాయ్ అని రిపిటేషన్ మనం చూస్తాం. తర్వాత మళ్ళీ రాహవ్ పి, లిబ్బి ఖర్నీ పి, మళ్ళీ అల్ ఓయివాయ్ కీ సామఖ్తి. ఇలా మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాస పదాలుగా వాడడం మనం చూస్తాం. కేవలం ప్రాస పదాలు మాత్రమే కాదు, కొన్ని పదాలు రిపీట్ చేయడం కూడా మనం చూస్తాం అనమాట. ఇక్కడ కూడా మనం చూసుకుంటే పి, ఖి, ఇలాగా. తర్వాత వి, బి, బిషువాతిక, అలాగా. ఈ యొక్క ప్రాస పదాలు కూడా మనం ఈ యొక్క హీబ్రూలో మనం చూడొచ్చు అనమాట. 2వ వచనం, ఏన్ ఖాదోష్ కా అడోనాయ్ కి ఏన్ బిల్తెఖ వే ఏన్ సూర్ కెలోహేను. ఏన్ ఖాదోష్, ఏన్ అంటే లేడు, లేకపోతే ఇంకా నథింగ్ లేదు. ఏం లేదు? ఖాదోష్ పరిశుద్ధుడు, అంటే ఇంకా వేరే పరిశుద్ధుడు ఎవరో కూడా లేడు. ఎవరిలాంటి పరిశుద్ధుడు? క అడోనాయ్, యెహోవా లాంటి పరిశుద్ధుడు ఇంకెవరు కూడా లేడు. కీ, దీన్ని మనం ఈ కీ అనే పార్టికల్ చాలా రకాలుగా తర్జుమా చేయడం జరుగుతుంది అనమాట. కొన్నిసార్లు అంటే ఆ కాంటెక్స్ట్ని బట్టి, అక్కడ వాడిన ఆ సందర్భాన్ని బట్టి దాని అర్థం మారుతూ వస్తుంది. ఏంటంటే ఎందుకంటే అని చెప్పొచ్చు, లేకపోతే కాబట్టి అని చెప్పొచ్చు, బికాస్, దేర్ ఫోర్. లేకపోతే ఇక్కడ కీ ఏన్ అంటే తర్వాత కీ తర్వాత వచ్చిన పదం ఏన్ కాబట్టి ఇంకేది లేదు అన్నట్టు కూడా మనం చూడొచ్చు అనమాట. సో కీ ఏన్ బిల్తెఖ, ఏన్ అంటే మళ్ళీ లేడు, బిల్తెఖ అంటే నీలాంటి వాళ్ళు, లేకపోతే నువ్వు తప్ప, నువ్వు కాకుండా ఇంకెవరు కూడా లేరు. వే ఏన్ సూర్
మళ్ళీ ఏన్ అంటే లేడు, లేదు. సూర్ అంటే బండ. అంటే ఒక బండ అంటే కేవలం ఒక రాయి కాదు. ఇదేంటంటే ఒక పర్వతం, ఒక ఒక పర్వతం కావచ్చు, కొండ కావచ్చు. ఈ యొక్క యుద్ధం సమయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఆపద కలిగినప్పుడు దాక్కునే ప్రదేశాలను, బండలను కూడా సూర్ అని అంటారనమాట. సో సూర్ అంటే ఒక బండ, ఒక ఆశ్రయం ఇచ్చే బండ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక బలమైన బండ, ఒక స్థిరంగా ఉండే ఒక బండ. ఏంట్ సూర్, ఇలాంటి బండ లేదు. ఎవరు లాంటి బండ లేదు? కెలోహేను, మా దేవుని లాంటి, లేకపోతే మన దేవుని లాంటి బండ లేదు. సో మొత్తం మనం చూసుకుంటే దేవుణ్ణి వర్ణిస్తుంది అనమాట ఈ 2వ వచనంలో. ఏంటంటే యెహోవా లాంటి పరిశుద్ధుడు లేడు, ఆయన తప్ప ఇంకెవరూ లేరు, ఆయన లాంటి, మన దేవుని లాంటి బండ ఇంకేది కూడా లేదు. ఇప్పుడు 3వ వచనం వచ్చేసరికి, 1వ వచనంలో తన కోసం మాట్లాడుకుంది, అంటే తాను సంతోషిస్తున్నానని చెప్పి, తన నోరు బాగా తెరుచుకుందని చెప్పి దానికోసం మాట్లాడితే, 2వ వచనంలో యెహోవా ఎవరు అంటే, 1వ వచనం లాస్ట్లో బెషువా తెఖ అంటే నీ రక్షణ అని చెప్పినప్పుడు ఆ నీ అంటే ఎవరు, రక్షించింది ఎవరు అనేది 2వ వచనంలో మనం యెహోవా అంటే ఎవరు, లేకపోతే ఆయన్ని వర్ణించడం మనం చూస్తామన్నమాట ఆ 2వ వచనం. ఇప్పుడు 3వ వచనం వచ్చేసరికి ముందున్న వాళ్ళతో మాట్లాడడం అనమాట. తన ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, అల్ తర్బు తెదబెరు గెబోआ et se atach mipikem ki el deot Adonai velo nitkenu alilot. అల్ తర్బు తెదబెరు. అల్ అంటే నో, నాట్, వద్దు, చేయొద్దు. ఏం చేయొద్దు ఇక్కడ? తర్బు. తర్బు అంటే గొప్ప చేయొద్దు, ఎక్కువ చేయొద్దు. ఏం ఎక్కువ చేయొద్దు. అలాగే తెదబ్బేరు, మాట్లాడొద్దు, ఎక్కువ చేసి మాట్లాడొద్దు, అంటే ఉన్నదానికి మించి మాట్లాడొద్దు. ఏం మాట్లాడకూడదు? గెవోహా అంటే, గెవోహా అంటే గొప్ప, పెద్దది, ఉన్నతమైంది. సో గొప్ప అంటూ గొప్పలు చెప్పుకోవద్దు, లేకపోతే గొప్ప అంటూ ఎక్కువ చేసి మాట్లాడొద్దు. అలాగే నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి, ఏడ్సే ఆతహ్ మీ పికేం. ఏడ్సే అంటే బయటకు వెళ్ళడం, ఆతక్ అంటే హద్దు లేని అహంకారం. ఊరికే మామూలుగా గొప్పగా మాట్లాడుకోవడం కాదు, ఒక హద్దు లేకుండా ఇంకొకరి మీద అతిశయపడడం అనమాట. అంటే నాకుంది నీకు లేదు అన్నట్టుగా హద్దు లేని అహంకారం అని చెప్పుకోవచ్చు, లేకపోతే హద్దు లేని గర్వం అని చెప్పుకోవచ్చు. హద్దు లేని అలాంటి గర్వాన్ని మీ నోట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వద్దు. ఎందుకంటే కి ఏల్ దేఓత్ అడోనాయ్, కి ఏల్ దేఓత్ అంటే జ్ఞానం కలిగిన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు. ఎవరు ఈ అన్నీ తెలిసిన దేవుడు? అడోనాయ్ యెహోవా జ్ఞానవంతుడైన దేవుడు కాబట్టి, యెహోవా అన్నీ తెలిసిన దేవుడు కాబట్టి ఎక్కువ చేసి మాట్లాడొద్దు, హద్దు లేని అహంకారం చూపించొద్దు. ఇక్కడ వేలో ఇది, ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ అక్షరం వేరే అక్షరాలు మీరు చూడొచ్చు. ఇక్కడ వావ్ లామెద్ అలెఫ్, వావ్ లామెద్ వావ్. దీని ప్రొనౌన్సియేషన్ ఒకటే, అంటే దీన్ని ఉచ్చరించినప్పుడు వేలో అనే ఉచ్చారణ వస్తుంది. కానీ దీన్ని ఈ ఒక్క అక్షరం మార్చినందుకు రెండింటికి అర్థాలు వేరు అనమాట. ఇక్కడ ఫస్ట్ వేలో అంటే అర్థం ఏంటంటే లేదు అని అర్థం. కానీ ఇక్కడ బ్రాకెట్లోనే ఇంకో వేలో అంటే అర్థం ఏంటంటే ఆయనకు సంబంధించి, లేకపోతే ఆయన ముందు అని అర్థం అనమాట. దీన్ని ఏమంటారంటే కెతీవ్ కేరే అంటారనమాట. హీబ్రూ బైబిల్లో మనం చూసుకుంటే, లేకపోతే పాత నిబంధన హీబ్రూ భాషలో మనం చూసుకుంటే, అక్కడ రాసింది ఒకటి ఉంటుంది. అంటే ఒక అక్కడ ఒక అక్షరం ఉంటుంది అనమాట. రాసినప్పుడు అక్కడ ఒక అక్షరం ఉంటుంది. కానీ దాన్ని అక్కడ స్క్రైబ్స్ ఏంటంటే దీన్ని కాపీ చేసేవాళ్ళు పక్కన ఒక నోట్ ఇస్తారనమాట. అంటే ఇది రాసింది ఎలా రాస్తాం, కానీ చదవాల్సింది ఎలా చదవాలని.
దాన్ని కెతీవ్ అంటే రాయబడింది, కేరే అంటే చదవాల్సింది. సో రాయబడిందేమో ఇలాగా, చదవాల్సిందేమో ఇలాగా. అంటే ఇవి పాత నిబంధనలో చాలా చోట్ల మనం చూస్తామన్నమాట హీబ్రూ బైబిల్. ఎందుకంటే కొన్నిసార్లు కాపీ చేసినప్పుడు ఒక ఒక స్క్రైబ్ ఇంకో ఒక మేనుస్క్రిప్ట్లో నుంచి ఇంకో మేనుస్క్రిప్ట్ కాపీ చేసినప్పుడు కొన్నిసార్లు ఆ పదాలు ఉచ్చారణ ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఒక అక్షరానికి బదులు ఇంకో అక్షరం రాయొచ్చు అనమాట. కాబట్టి ఇవి పెద్ద పెద్ద పొరపాట్లు కాదు, చిన్న చిన్నగా అక్కడక్కడ ఒక అక్షరం పొరపాట్లు కావచ్చు, లేకపోతే ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరం రాయడం కావచ్చు, మనం చూస్తాం అనమాట. అలా జరిగిన ప్రతిసారి పక్కన ఫుట్ నోట్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత కూడా అప్పట్లో కూడా పక్కన నోట్స్ రాసేవారు అనమాట. ఆ నోట్స్లో ఏం రాసేవారంటే ఇది రాయడం మాత్రం ఎలా రాసాము అంటే ఒకళ్ళు రాసిన దాన్ని ఇంకొకళ్ళు మార్చారనమాట. అంటే ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో కాపీ చేసినప్పుడు అందులో ఏముందో వీళ్ళు కూడా అదే కాపీ చేస్తారు, దాన్ని మార్చరు. కానీ అక్కడ ఏదన్నా ఇది ఇలా కాదు, ఎలా చదవాలనుకుంటే పక్కన ఏం చేస్తారంటే నోట్స్ రాసేవారు. సో ఇది కూడా ఆ కెతీవ్ కేరే ఒక ఉదాహరణ అనమాట. ఈ యొక్క పాటలో మనం ఇంచుమించు 4-5 కెతీవ్ కేరే మనం చూస్తాం, కానీ ఈ వీడియోలో అన్నిటిని నేను పెట్టలేదు. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట కెతీవ్ కేరేకి. సో సరే, ఇప్పుడు వేలో అంటే రాసిందేమో లేదు అని, కానీ చదవాల్సిందేమో ఆయన ముందు. నిత్ఖెను అలిలోత్ అంటే నిత్ఖెను అంటే లెక్క వేయబడతాయి, సంథింగ్ దట్ విల్ బి వేడ్ అంటే తోకంతో తోయబడతాయి అన్నమాట. ఏం లెక్క వేయబడతాయి? అలిలోత్ క్రియలు, పనులు, కార్యాలు. ఇక్కడ మనం మొత్తం చూసుకుంటూ వస్తే కనుక ఈ యొక్క ఫస్ట్ లైన్ నుంచి మనం చూసుకుంటూ వస్తే ఎక్కువ చేసి మాట్లాడొద్దు, గొప్ప అంటూ ఎక్కువ చేసి మాట్లాడొద్దు. ఎందుకంటే దేవుడు జ్ఞానవంతుడు, దేవునికి అన్నీ తెలుసు, యెహోవా అన్నీ తెలిసిన దేవుడు కాబట్టి ఆయన ముందు అన్నీ లెక్క వేయబడతాయి. ఇంకోలాగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఒకవేళ మనకి ఈ కేరే వద్దు ఎలా రాశారు కాబట్టి అలాగే చదువుదాం అనుకుంటే ఆయన ముందు ఏది కూడా లెక్కకు రాదు అని అర్థం ఇవ్వచ్చు అనమాట. అంటే ఇప్పుడు దేవుని ముందు గొప్పగా మాట్లాడవద్దు, లేకపోతే హద్దులేని అహంకారం దేవుని ముందు చూపించొద్దు. ఎందుకంటే ఆయన అన్నీ తెలిసిన వాడు, ఆయన ముందు అన్నీ లెక్క వేయబడతాయి. లేకపోతే ఇంకోలా చెప్పాలంటే ఆయన అన్నీ తెలిసిన వాడు, ఆయన ముందు ఏది కూడా లెక్కకు రాదు. మీ గొప్పతనం, మీ అహంకారం ఏది కూడా ఆయన దృష్టిలో ఒక మూల పోల్చడానికి కూడా ఏం సరిపోదు అన్నట్టుగా అనమాట. రెండు ఎలాగన్నా మనం దీన్ని చదవచ్చు. సరే, 4వ వచనంలో మనం ఇక్కడ చూసేది ఏంటంటే కెషత్ గిబ్బోరీం ఖతీం బెనిక్షాలీం అజరు హయిల్. ఇక్కడ 4వ వచనం నుంచి తర్వాత 3-4 వచనాలు మనం ఏం చేస్తామంటే రివర్సల్స్ అనమాట. అంటే ఒక్కదాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇంకోటి జరుగుతుంది అనమాట అక్కడ. అంటే ఒకటి జరగాల్సిన చోట ఇంకోటి జరుగుతుంది అనమాట. ఇప్పుడు కెషత్ అంటే విల్లు, ఈ యొక్క ఆయుధం విల్లు. గిబ్బోరీం అంటే శూరులు, వీరులు, అంటే యుద్ధంలో పోరాడే వాళ్ళు అనమాట గిబ్బోరీం. సో కెషత్ గిబ్బోరీం అంటే వీరుల యొక్క విల్లు, వాళ్ళ విల్లులు. ఖతీం అంటే ఏంటి? ఇప్పుడు ఖతీం అంటే విరిగిపోయాయి, మొక్కలైపోయాయి, షాటర్డ్ చెదిరిపోయాయి, మొక్కలుగా చెదిరిపోయాయి. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక వీరుడు కాబట్టి తన బాణంతో, తన ఆయుధంతో జయిస్తాడని. కానీ ఇక్కడ ఫస్ట్ లైన్లో ఏంటంటే ఒక వీరుల యొక్క విల్లు అనేది ఏమైపోయిందంటే విరిగిపోయింది, ముక్కలైపోయాయి అవి. కానీ దానికి అపోజిట్గా ఏం జరిగిందంటే కానీ నిక్షాలీం కాషల్ అంటే నిక్షాలీం, లేకపోతే ఇందులో దీని మూల పదం ఏంటంటే కాషల్ అంటే తొట్టిల్లిన వాళ్ళు, లేకపోతే తూలిపోయిన వాళ్ళు, బలహీనులు. సో పడగొట్టబడ్డ వాళ్ళు ఏమవుతున్నారంటే ఇక్కడ బలహీనమైన వాళ్ళు ఏమవుతున్నారంటే ఆజరు ధరించుకోవడం. ఆజర్ అంటే కేవలం బట్టలు ధరించుకోవడం కాదు, ఒక గర్డింగ్ అనమాట. అంటే నడికట్టు ధరించుకోవడం అని చెప్పొచ్చు, లేకపోతే యుద్ధానికి సిద్ధమవడం కదా. యుద్ధానికి సిద్ధమైనప్పుడు కవచాన్ని ధరించుకుంటారు కదా, అంటే బట్టలు ధరించుకున్నట్టు కాదు.
ఊరికే బట్టలు వేసుకున్నట్టు కాదు కానీ ఒక ఒక బలంగా ధరించుకున్నారు. ఏం ధరించుకున్నారు? ఖయీల్, శక్తిని, బలాన్ని. సో కెషత్ గిబ్బోరిం అంటే బలవంతుల ఆయుధాలేమో విరిగిపోయాయి, కానీ బలహీనులైన వాళ్ళు వీళ్ళు పడగొట్టబడ్డారు అనుకున్న వాళ్ళేమో బలాన్ని ధరించుకున్నారు. నెక్స్ట్ ఇలాంటి రివర్సల్ ఇంకోటి మనం చూస్తాం ఏంటంటే సెవేయిం బల్లెహెం నిస్కారు ఉ రేవీం ఖాదెల్లు అద్ అఖరా యాలిదా శివ వెరబత్ బానీం ఉమ్లాలా. సెవేయిం అంటే తృప్తి చెందడం అనమాట. ఇంకా కడుపు నిండిపోయింది అనుకోవడం, పూర్తిగా ఆ కడుపు నిండా తినేసాం అనుకోవడం అనమాట. ఇంకా సంతృప్తి కలిగిన వాళ్ళు. దేంతో సంతృప్తి పొందిన వాళ్ళు? లెహెం అంటే రొట్టె లేకపోతే ఆహారం. ఆహారంతో తృప్తి పడిపోయిన వాళ్ళు లేకపోతే ఆహారంతో కడుపు నిండిపోయిన వాళ్ళు ఏమవుతున్నారంటే ఇప్పుడు నిస్కారు. సాకర్ అంటే కూలి కోసం పనిచేయడం అనమాట. అంటే బతుకు తెరువు కోసం పనికి వెళ్ళడం అనమాట. అంటే ఇక్కడ అపోజిట్ ఏంటంటే మొత్తం పూర్తిగా నిండిపోయింది, ఇంకా మాకు ఏది తక్కువ లేదు, మాకు ఏమీ లేదు, కొరత లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కూలికి వెళ్ళారు. అంటే వాళ్ళకి కూలికి వెళ్ళే అవసరం లేదు, కానీ ఇప్పుడు ఏమైందంటే అంత సంతృప్తి పొందిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారంటే ఇంకా ఏమీ లేని వాళ్ళగా అయిపోయారు. కూటి కోసం కూలికి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇప్పుడు తృప్తి పొందిన వాళ్ళు. కానీ రేవీం ఖాదెల్లు, రేవీం అంటే ఆకలిగా ఉన్నవాళ్ళు, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఖాదెల్లు అంటే ఆపేశారు. సీజ్ ఆపేయడం, విశ్రమించడం, లేకపోతే ఇంకా ఏమీ చేయకుండా ఉండడం అనమాట. అంటే ఇక్కడ అపోజిట్, ఇక్కడ రెండు విషయాలు మనం చూసుకుంటే కనుక కడుపు నిండిన వాళ్ళేమో అంటే తృప్తి పొందిన వాళ్ళేమో ఇప్పుడు ఏమీ లేక కూలికి వెళ్తున్నారు, కానీ ఒకప్పుడు ఆకలిగా ఉన్న వాళ్ళేమో ఇప్పుడు ఆపేస్తారు, అన్నీ ఆపేసి అంటే కూలికి వెళ్ళడం ఆపేశారని చెప్పొచ్చు, లేకపోతే ఆహారం కోసం వెతకడం మానేశారని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ఇంకా వెతికే అవసరం లేదు ఇంకా. అంటే ఆహారం కోసం వాళ్ళ బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఆపేశారనమాట. విశ్రాంతిలో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. అద్ అఖారా అంటే గొడ్రాలు అయితే, అఖారా అంటే గొడ్రాలు, పిల్లలు లేని స్త్రీ అయితే యాలిదా యాలిదా కనింది, జన్మనిచ్చింది. ఎంతమందికి? 7 జన్మనిచ్చింది, లేకపోతే 7 కనింది. పిల్లలు లేని ఆమె అయితే 7 కనింది. వేరబ్బత్ బానీం, చాలా పిల్లలున్న ఆమె, చాలా మంది కుమారులు ఉన్న ఆమె. ఉమ్లాలా అంటే ఉమ్లాలా అంటే వాడిపోయింది, ఇంకా ఫలించే అవకాశం లేదు అన్నట్టుగా అయిపోయింది అనమాట. దీన్ని మనం చూసుకుంటే ఈ 5వ వచనంలో ఈ 2 లైన్లు మనం చూసుకుంటే కనుక లూకా సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే, ఇప్పుడు ఆకలిగా ఉన్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారని ముందు చెప్తారు. తర్వాత వచ్చేసరికి యేసుక్రీస్తు ఏమంటాడంటే, అయ్యో కడుపు నిండిన వారులారా మీకు శ్రమ, మీరు ఆకలిగా ఉంటారు. ఇప్పుడు హన్నా పాడిన పాట కూడా ఇంచుమించు అలాగే అనమాట. అంటే ఒకప్పుడు కడుపు నిండిపోయింది అనుకున్న వాళ్ళు ఇప్పుడు కూలికి వెళ్తున్నారు, ఒకప్పుడు ఆకలితో అలమటించిన వాళ్ళు ఇప్పుడు సమాధానంగా ఉన్నారు. ఒకప్పుడు పిల్లలు లేని ఆమె ఇప్పుడు 7 తల్లిగా ఉంది, చాలా మంది కుమారులు ఉన్న ఆమె ఇప్పుడు వాడిపోయింది అనమాట. అంటే ఇంకా కృషించిపోయిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పటి వరకు ఏంటంటే మనం రివర్సల్స్ మనం చూసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దేవుణ్ణి వివరించడం అనమాట. యెహోవా ఎవరు అనేది తర్వాత 2 వచనాల్లో మనం చూస్తాం. అడోనాయ్ మెమీత్ ఓ మేఖయే
మోరిద్ షెఓల్ వయాల్. అడోనాయ్ మెమీత్, యెహోవా మెమీత్ చంపుతాడు, లేకపోతే మరణింపజేస్తాడు, మరణాన్ని కలిగిస్తాడు, చావును రప్పిస్తాడు. సో యెహోవా చావును రప్పించేవాడు, అలాగే మెఖయ్యే జీవింపజేసేవాడు కూడా ఆయనే, బ్రతికించేవాడు కూడా ఆయన. అంటే ఇక్కడ దీన్ని మనం చూసుకుంటే చావైన మరణమైన, అంటే చావైన బ్రతుకైనా కూడా, అంటే మరణమైన జీవమైనా కూడా అది దేవుడే కలిగిస్తాడు, దేవుని చేతిలో ఉందని. మోరిద్ షెఓల్ పాతాళంలోకి దిగిపోయేలా చేస్తాడు. ఇప్పుడు పాతాళంలోకి దిగిపోవడం అంటే పాత నిబంధనలు మనం చూసుకుంటే కనుక పాతాళం అనేది భూమి కింద ఉన్నట్టుగా, తర్వాత స్లైడ్లో మీకు చూపిస్తాను. ఏంటంటే పాతాళం అనేది భూమి కింద ఉంది. అక్కడికి దిగిపోతే దాని నుంచి ఇక బయటకు ఎవరు రారు. పాతాళాన్ని కూడా 49 కీర్తనలు కావచ్చు, కొన్ని చోట్ల మనం చూసుకుంటే కనుక పాతాళాన్ని ఒక అంటే ఎప్పటికీ తృప్తి లేని ఒక కడుపులాగా అనమాట. అంటే ఇంకెప్పుడు లాక్కుంటూనే ఉంటుంది, భక్షిస్తూనే ఉంటుంది, ఒక మృగంలాగా. పాతాళాన్ని ఒక మృగంలాగా పోల్చడం మనం చూస్తాం. 49 కీర్తన ఏంటంటే ఈ పాతాళం అనేది ఏంటంటే ఒక నోరు తెరిచి నడిచే వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాళ్ళను పట్టుకుంటుంది అనమాట. ఈ పాతాళం అనేది అంటే మరణం, అందరూ కూడా ఆ సమాధిలోకి, లేకపోతే భూమి యొక్క లోతుల్లోకి అలా దిగిపోతున్నారు ఈ యొక్క పాతాళం వల్ల. సో అంటే అంత శక్తి ఉందని అర్థం అనమాట పాతాళానికి. లేకపోతే పాతాళం అంటే దాని అర్థం ఏంటంటే జస్ట్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ ద డెడ్. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఉండే స్థలం అనమాట పాతాళం అంటే. అంటే పాతాళం అంటే నరకం అని కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్లేస్ ఆఫ్ ద డెడ్. అక్కడ దిగిపోతే ఇంకా దాని నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చెప్పేది ఏంటంటే మోరిద్ షెయోల్, ఆ పాతాళం దిగిపోయేలాగా చేసేవాడు ఆయనే, అలాగే వయ్యాల్ అలాగే పైకి తీసుకొచ్చేవాడు కూడా ఆయనే. పాతాళం నుంచి పైకి తీసుకొచ్చే శక్తి కూడా ఆయనకు ఉంది. ఇదన్నమాట దేవుని కోసం వివరించడం మనం చూస్తుంది. తర్వాత వచనంలో ఇంకో రీతిగా దేవుని వివరిస్తుంది. ఏంటంటే అడోనాయ్ మోరిష్ ఉ మెఅషీర్ మష్పీల్ ఆఫ్ మెరోమేమ్. అడోనాయ్ మోరిష్, దేవుడు మోరిష్ అంటే లేమి కలుగు చేస్తాడు, ఏమీ లేకుండా చేస్తాడు. అలాగే మఅషీర్, అషీర్ అంటే ధనవంతులుగా, లేకపోతే ఐశ్వర్యవంతులుగా కూడా ఆయన చేస్తాడంటే లేమి కూడా కలుగు చేస్తాడు, అంటే ఏమీ లేకుండా కూడా చేస్తాడు ఆయన. అలాగే ఐశ్వర్యాన్ని కూడా కలిగించేవాడు. మష్పీల్ అంటే షాఫల్ అంటే దిగిపోవడం, లేకపోతే తగ్గిపోవడం. సో ఆయన తగ్గిస్తాడు. అలాగే మెరోమేమ్, హాఫ్ అంటే అలాగే మెరోమేమ్ హెచ్చించేవాడు కూడా ఆయనే. సో తగ్గించేవాడు ఆయనే, హెచ్చించేవాడు కూడా ఆయనే. ఆయన ఇప్పుడు 8వ వచనం వచ్చేసరికి దాని అంతటిని కూడా కండెన్స్ చేసి చెప్పడం మనం చూస్తాం అన్నమాట. ఇది 8వ వచనం ఈ పాటలో అన్నిటికన్నా ఎక్కువ లైన్లో ఉన్నదన్నమాట. ఇది మెఖీమ్ మే ఆఫర్ దాల్. మెఖీమ్ అంటే మెఖీమ్ మే ఆఫర్ దాల్ మే అష్పోత్ యారీమ్ ఎవ్యోన్ లెహోషిఫ్ ఇమ్ నెదివీమ్ వెకిసే ఖావోద్ ఎన్ఖిలేమ్ కి లాఅడోనాయ్ మెత్సుకే ఎరెట్స్ వేయాషెత్ అలెహేమ్ తేబెల్. మెఖీమ్ అంటే పైకెత్తేవాడు, అంటే నిలబెట్టేవాడు. మే ఆఫర్ ధూళి నుండి ఎవరిని, దాల్ అంటే దీనులు అనమాట, అంటే ఏమీ లేని వాళ్ళు, అంటే ఎవరు కూడా పట్టించుకోలేని వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి ఆధారం ఇంకేదీ లేదు అనేవాళ్ళు. సో దీనులైన వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడంటే ధూళి నుండి పైకెత్తేవాడు, లేకపోతే పైకి లేపి నిలబెట్టేవాడు. మే అష్పోత్ యారీమ్ ఎవ్యోన్ అంటే
దరిద్రులను, లేకపోతే ఎవ్యోన్ అంటే దరిద్రులు, దాల్ అనే దానికి ఇంకో పర్యాయ పదం అనమాట ఎవ్యోన్ అనేది. దరిద్రులను ఆయన ఏం చేస్తాడంటే యారీం, పైకి లేపేవాడు. ఎక్కడి నుంచి పైకి లేపుతాడు ఆయన? మే అష్పోత్, పెంట కుప్పల నుండి, లేకపోతే బూడిద కుప్ప నుండి పైకి లేవనెత్తేవాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే జస్ట్ ఒక ఉదాహరణ. అంటే దరిద్రుల్ని పెంట కుప్ప నుంచి పైకి లేపడం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఈ యొక్క అరమైక్ భాషలో కొన్ని రైటింగ్స్ మనం చూస్తామన్నమాట. అంటే అప్పట్లో క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం 9వ శతాబ్దం ఆ టైంలో 7th to 9th centuries బీసీ ఆ టైంలో కొన్ని అరమైక్ ఇన్స్క్రిప్షన్స్లో కావచ్చు, లేకపోతే అక్కాడియన్ భాషలో ఉన్న కొన్ని రైటింగ్స్ని కావచ్చు, వాటిని మనం చూసుకుంటే కనుక అందులో కొన్ని శాపాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ శాపాల్లో కొన్ని శాపాలు ఏంటంటే ఇంకా మీ దేశం అనేది పెంట కుప్పలుగా మారిపోతాయని, లేకపోతే మీకు ఆహారం లేక మీరేం చేస్తారంటే ఆహారం దొరకక పెంట కుప్పల్లో ఆహారాన్ని వెతకడానికి మీరు వెళ్తారు అని కొన్ని శాపాలు మనం చూస్తాం. ఇది బైబిల్లో కాదు, అరమైక్ అక్కాడియన్ భాషల్లో ఉన్న కొన్ని రైటింగ్స్లో మనం చూస్తాం అనమాట. అంటే మీరు నాకు తిరుగుబాటు చేస్తే మీ గతి ఎలాగవుతుందని. అంటే పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తడం అంటే, ఇక్కడ ఈ పాట దగ్గరకు మనం వస్తే పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తడం అంటే కేవలం దేని స్థితిలో నుంచి పైకి తీసుకోవడం మాత్రమే కాదు. ఇంకోలా చెప్పుకోవాలంటే ఈ పెంట కుప్పలు అనేవి ఈ దరిద్రులు ఏం చేస్తారంటే వాటిలో ఆహారాన్ని వెతుక్కుంటుంటే వాటి నుంచి ఆయన విడిపిస్తున్నాడు. ఆ దిక్కులేని పరిస్థితి నుండి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ దరిద్రులను విడిపిస్తున్నాడు. ఇక్కడ తర్వాత లెహోషివ్ ఇం నెదిబీం. లెహోషివ్ అంటే కూర్చోబెట్టడానికి. ఎవరితో కూర్చోబెట్టడానికి? నెదిబీం, శ్రేష్టమైన వాళ్ళతో, గనులైన వాళ్ళతో, గొప్ప వాళ్ళతో కూర్చోబెట్టడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే దరిద్రుల్ని పెంట కుప్ప మీద నుంచి, లేకపోతే బూడిద కుప్ప నుంచి, యొక్క దీనుల్ని ధూళి నుంచి పైకి లేవనెత్తుతున్నాడు అనమాట ఆయన. ఇక్కడ ఆఫర్ అంటే ధూళి, అష్పోత్ అంటే బూడిద. సో రెండు కూడా ప్యారలల్గా మనం చూడొచ్చు అనమాట. సో ఇంకో విషయాన్ని మనం చూసుకుంటే కనుక బూడిద, ధూళి, డస్ట్ అండ్ డాషెస్, ఈ రెండింటిని మనం ఎక్కడ చూస్తామంటే విలపించే సందర్భాల్లో మనం చూస్తాం అనమాట. అంటే ఎవరైనా విలపించినప్పుడు వారు గోనె పట్ట ధరించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దుమ్మును బూడిదను వాళ్ళ తల మీద పోసుకుంటారు. సో దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ లెమెంట్. అంటే ఒక విలపించడానికి ఒక సూచన అనమాట. ధూళిని బూడిదని తల మీద పోసుకోవడం. ఇప్పుడు ఏం చేస్తుందంటే యెహోవాని ఎలా వివరిస్తుందంటే హన్నా ఇక్కడ, ఆయన అలాంటి వారిని ఏం చేస్తాడంటే శ్రేష్ఠులతో కూర్చోబెట్టడం కోసం పైకి లేవనెత్తాడు. ఆయన శ్రేష్ఠులతో మాత్రమే కాదు, వెఖిస్సే ఖావోద్ ఎన్హిలేం. కిస్సే అంటే ఆసనం, సింహాసనం, కుర్చీ. కావోద్ అంటే ఘనమైంది. కిస్సే కావోద్ అంటే ఘనమైంది, లేకపోతే ప్రభావం కలిగింది, మహిమ గల ఒక కుర్చీ అని చెప్పుకోవచ్చు, ఆసనం అని చెప్పొచ్చు. ఎన్హిలేం అంటే ఆయన వాళ్ళకి దాంట్లో ఒక భాగాన్ని ఇస్తాడు. అంటే గనులతో కూర్చోవడం మాత్రమే కాకుండా ఆ ఘనతలో ఒక భాగాన్ని, ఒక స్వాస్థ్యంగా వాళ్ళకి ఇస్తాడనమాట. ఎందుకంటే ఇక్కడ తర్వాత మనం చూసుకుంటే కీలా అడోనాయ్ మెత్సుఖే ఎరెట్స్. లా అడోనాయ్ అంటే యెహోవాకు చెందినవి, లేకపోతే యెహోవా చేతిలో ఉన్నవి, లేకపోతే గాడ్ ఓన్స్ దట్. కీలా అడోనాయ్ మెత్సుఖే ఎరెట్స్. మెత్సుఖే అంటే భూమి యొక్క స్తంభాలు. దాన్ని నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను భూమి యొక్క స్తంభాలు అంటే ఏంటనేవి. సో భూమి యొక్క స్తంభాలు యెహోవాకు చెందినవి. వే యాషెత్ అలెహేం తెవెల్. ఈ ప్రపంచాన్ని ఆయన ఆ స్తంభాల మీద నిలబెట్టాడు. ఇప్పుడు దీన్ని మనం మొత్తం ఈ వచనాన్ని అంతా చూసుకుంటే కనుక ఈ భూ పునాదులు కూడా, లేకపోతే ఈ భూమి యొక్క స్తంభాలు కూడా యెహోవావే కాబట్టి ఆయన
మహిమ సింహాసనంలో లేకపోతే ఘనత కలిగిన ఆసనంలో ఒక భాగాన్ని ఈ దీనులకు దరిద్రులకు ఆయన ఇవ్వగలడు. బికాస్ హీ ఓన్స్ ఎవ్రీథింగ్. ఈ భూమి అంతా ఆయనదే కాబట్టి అందులో ఇక్కడ నహల్ అంటే స్వాస్థ్యం అనమాట. అందుకే ఇక్కడ మనం చూసుకుంటే అంత ఆయనదే కాబట్టి వాళ్ళకైనా ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వగలడు. అంతేకాకుండా ఈ లాస్ట్ లైన్లో మనం చూసుకుంటే కేవలం దేవునికి అన్ని ఈ భూమి అంతా కూడా దేవుందని చెప్పడం మాత్రమే కాకుండా గాడ్ ఎస్టాబ్లిష్డ్ ద వరల్డ్ అంటే ఈ భూమిలా చేసిందే దేవుడు, లేకపోతే ఈ భూమిని స్థిరపరిచిందే దేవుడు కాబట్టి ఆయన ఇంకేదైనా చేయగలడు అన్నట్టుగా. ఇప్పుడు ఈ భూమి యొక్క స్తంభాలు అంటే ఏంటి మనం చూసుకుంటే ఈ యొక్క అప్పటి కాలంలో ప్రజల యొక్క అంటే పాత నిబంధనలో కావచ్చు కొత్త నిబంధనలో కావచ్చు ప్రజల యొక్క కాస్మాలజీ అంటే వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎలాగ అర్థం చేసుకునేవారంటే ఇది భూమి, ఇది ఆకాశం, భూమి కింద షయోల్ అంటే పాతాళం అనేది భూమి కింద ఉంది. ఇప్పుడు ఈ భూమి అనేది దేని మీద నిలబడిందంటే ఒక స్తంభాల మీద, పిల్లర్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ స్తంభాల మీద భూమి నిలబడింది. తర్వాత ఈ భూమి కింద నీళ్లు అంటే అటు చుట్టూ మనం ఏం చూస్తామంటే అగాధ జలాలు మనం చూస్తాం అనమాట. సో ఇది దిస్ రిప్రజెంట్స్ కయోస్. ఈ అగాధ జలాలు అనేవి అక్కడే మనం ఏం చూస్తామంటే ప్రతి ఒక్క అంధకారమయమన్నమాట. అది అందులో ఇంకా ఒక మంచిది ఏది లేదన్నట్టుగా. సో దిస్ ఈస్ అగాధం అనమాట, అబిస్ లేకపోతే డీప్, హీబ్రూ భాషలో తెహోమ్. తర్వాత ఇవేంటంటే ఆకాశానికి స్తంభాలు ఇవి, లేకపోతే ఆకాశానికి పునాదులు. ఏంటివి? గొప్ప గొప్ప పర్వతాలు. ఈ యొక్క ఇక్కడ ఇదేంటంటే పైన ఆకాశం, ఈ ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు, ఆకాశ పక్షులు అన్నీ ఉంటాయి. వీటన్నిటికీ ఇదేంటంటే దీనిపైన ఆకాశం పైన నీళ్లు అంటే ఆదికాండ 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక సృష్టిని వివరించినప్పుడు అక్కడ ఏం చూస్తామంటే ఆయన కింద నీటిని పై నీటిని వేరు చేశాడు అన్నట్టుగా మనం చూస్తాం. సో ద వాటర్స్ అబౌవ్, పైన ఉన్న నీళ్ళు ఏంటంటే ఇది ఆకాశం, ఈ ఆకాశం పైన నీళ్ళు ఉన్నాయి. దానిపైన దేవుడు సింహాసనాసీనుగా ఉన్నాడు. దాని మీద వాటన్నిటి మీద ఈ ఆకాశం మించి ఆయన ఆ నీటి మీద ఆయన సింహాసనాసీనుగా ఉన్నాడు. అందుకే 29వ కీర్తనలో ఒక మాట మనం చూస్తాం ఏంటంటే గాడ్ ఈజ్ సీటెడ్ ఆన్ ద ఫ్లడ్ వాటర్స్. యెహోవా అగాధ జలముల మీద ఆసీనుడయ్యాడు అన్న విషయాన్ని, లేకపోతే వరదల మీద ఆయన ఆసీనుడయ్యాడు అన్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో ఇదన్నమాట పిల్లర్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమికి ఉన్న పునాదులు, లేకపోతే భూమికి ఉన్న ఈ యొక్క స్తంభాలు. ఇది షయోల్ లేకపోతే పాతాళం. ఇప్పుడు మరణించిన వాళ్ళు అందులోకి దిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు అందులోకి దిగి వెళ్ళిన తర్వాత అందులో నుంచి బయటకు వెళ్ళే అవకాశం అనేది లేదు. ఇప్పుడు ఈ యొక్క పాటలో మనం ఏం చేస్తామంటే యెహోవా పాతాళంలోకి దింపేవాడు ఆయనే, ఆ పాతాళం నుంచి పైకి లేవనెత్తేవాడు కూడా ఆయనే అన్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఈ పునాదులన్నీ కూడా, ఎందుకంటే ఈ భూమికి ఉన్న పునాదులు కావచ్చు, లేకపోతే ఈ భూమికి ఉన్న స్తంభాలన్నీ కూడా యెహోవావి. వాటి మీద ఆయన ఈ భూమిని స్థిరపరిచాడు. తర్వాత 9వ వచనం వచ్చేసరికి మనం చూస్తే కనుక ఇప్పుడు వరకు ఒక రివర్సల్స్ మనం చూస్తాం అనమాట. అంటే ఆయన ఆకలిగా ఉన్న వాళ్ళని ఇలా చేస్తాడు, లేకపోతే లేమిలో ఉన్న వాళ్ళకి ఆయన ఐశ్వర్యం, లేమిలో ఉన్న వాళ్ళని లేమి కలుగజేసేవాడు ఆయన, ఐశ్వర్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఇలా మనం చూసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు లాస్ట్ 2 వచనాలు వచ్చేసరికి ఇంకా టాపిక్ వేరేది అనమాట. ఇక్కడ ఏంటంటే רגלי חסדך ישמור ורשעים בחושך ידמו כי לא בכוח יבגר ఈష్. రగ్లే ఖస్దెక, రగ్లే అంటే పాదాలు. ఎవరి పాదాలు? ఖస్దావ్, సారీ ఖస్దెక అన్నాను. రగ్లే ఖసిదావ్. రగ్లే ఖసిదావ్ అంటే ఆయన యొక్క నమ్మకస్తులు. ఖసీద్ అంటే భక్తులు, లేకపోతే ఆయనకు నమ్మకస్తులైన వాళ్ళు, దేవుని కోసం దేవుని ముందు నీతిమంతులుగా ఉన్నవాళ్ళు అనమాట. సో
వాళ్ళ పాదాలను ఆయన ఏం చేస్తాడంటే ఇష్మోర్, కాపాడుతాడు, సంరక్షిస్తాడు. కానీ రషాయిం, దుష్టులైతే, చెడ్డవాళ్ళైతే ఏమవుతారు ఇప్పుడు? బా హౌషెక్, హౌషెక్ అంటే చీకటి, చీకటిలో ఇద్దాము, మౌనం అయిపోతారు వాళ్ళు. అంటే మౌనంగా దేవుడు వాళ్ళని మౌనంగా చేసేస్తాడని. మౌనం అయిపోతాడంటే అర్థం ఏంటి ఇక్కడ? రెండు రకాలుగా మనం చూడొచ్చు. ఏంటంటే మౌనం అయిపోతారంటే ఇంకా వాళ్ళకి ఏ బలం ఉండదు, శక్తి లేకుండా దేవుడు చేసేస్తాడు. ఇంకా వాళ్ళు నోరు తెరిచే అవకాశం కూడా ఉండకుండా దేవుడు చేస్తాడని. కానీ చీకట్లో వాళ్ళు మౌనం అయిపోతారంటే ఇంకోలా ఎలా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇంకా వాళ్ళు ఇంకా ఊపిరి అనేది లేదనమాట. ఇంకా వాళ్ళ వాళ్ళ బ్రతుకంతా కూడా చీకట్లోకి వెళ్ళిపోయిందని. కీలో బెఖవాహ్, ఎందుకంటే కోవాహ్ అంటే శక్తి, శారీరక బలం అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక సామర్థ్యం అని చెప్పుకోవచ్చు. సామర్థ్యం వల్ల, శక్తి వల్ల కాదు. ఏం కాదు? ఇగ్బర్ ఈష్, ఒక మనిషి బలవంతుడయ్యేది, లేకపోతే ఒక మనిషి సాధించేది తన సామర్థ్యం వల్ల కాదు. ఇక్కడ మనం మొత్తాన్ని మనం చూసుకుంటే కనుక దేవుడు తనకు నమ్మకస్తులైన వాళ్ళని ఆయన సంరక్షిస్తాడు, దుష్టులనైతే ఆయన చీకట్లో మౌనం అయిపోయేలా చేస్తాడు. ఎందుకంటే ఒక మనిషి సాధించాలంటే ఆ సాధన, లేకపోతే ఒక మనిషి యొక్క బలము తనకున్న సామర్థ్యంలో కావచ్చు, తనకున్న శక్తిలో కాదు. అంటే మళ్ళీ తిరిగి పైకి వస్తే ఇదంతా కూడా దేవుని వశం అనమాట. అంటే ఇదంతా కూడా దేవుడే చేయాలి. అంటే ఒకరికి బలం ఇవ్వాలన్నా, ఒక బలం ఉన్నంత మాత్రాన ఒకరు జయించలేరు. మళ్ళీ ఈ యొక్క పాటలో మనం వెనక్కి వెళ్తే మనం చూస్తాం కదా, ఖెషత్ గిబ్బోరీం ఖతీం, అంటే బలవంతులైన వారి విల్లు విరిగిపోయింది, ముక్కలైపోయింది. కానీ బలహీనులైన వారికి ఆయన బలాన్ని ధరింపజేస్తాడు. అలాగే ఇక్కడ చివరికి వచ్చేసరికి ఇక్కడ కూడా అన్న పాడుతుంది ఏంటంటే, ఒక మనిషి బలవంతుడయ్యేది తన శక్తి వల్ల కాదు. అందుకే రెండో వచనం వచ్చేసరికి అక్కడ ఫస్ట్లో పాట మొదలైనప్పుడే అన్న చెప్తుంది, ఏం చెప్తుంది అంటే, గొప్ప గొప్ప అంటే ఎక్కువ చేసి మాట్లాడొద్దు. చివరి వచనం లాస్ట్లో మనం చూసుకుంటే అడోనాయ్, యెహోవా, ఎవరి తర్వాత మెరీవావ్ యెహత్తు ఆలావ్ వషమాయిం యర్ఏం అడోనాయ్ యాదీన్ అఫ్సే ఎరెట్స్ ואיתן עוז למלכו וירם חרן మషిహో. యెహోవా మెరీవావ్ అంటే ఆయనకు ఎదురుగా వాదించేవాళ్ళు. ఇక్కడ వాదించడం అంటే కేవలం ప్రశ్నించడం మాత్రమే కాదు. రీఫ్ అంటే అర్థం ఏంటంటే నేరం మోపడం అనమాట, నిందించడం. ఉదాహరణకి దీనికి చాలా ఉదాహరణ మనం బైబిల్లో చూడొచ్చు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేల్ అందరి మీద కూడా నేరం మోపుతున్నాడు అనమాట. అంటే వాళ్ళు చేసిన వాటిని వాళ్ళ ముందు చెప్తున్నాడు అనమాట దేవుడు. అంటే వాళ్ళని తీర్పు తీర్చడం అని చెప్పొచ్చు. ఇక్కడ యెహోవాతో వాదించే వాళ్ళు అంటే కేవలం దేవుని ప్రశ్నించేవాళ్ళు, లేకపోతే దేవుని అడిగేవాళ్ళని మాత్రమే కాదు, ఆయన మీద నేరం మోపేవాళ్ళు, లేకపోతే దేవుణ్ణి నిందించే వాళ్ళు ఏమవుతారంటే యెహత్తు, చెదరగొట్టబడతారు, అంటే ముక్కలైపోతారు. ఇదే పదం ఇందాక కూడా మనం చూసుకుని ఏంటంటే ఖెషత్ గిబ్బోరీం ఖతీం, ఖతా అంటే ముక్కలైపోవడం, విరిగిపోవడం, చెదిరిపోవడం. సో యెహోవాతో వాదించేవాళ్ళు, ఆయనకు వ్యతిరేకంగా నిందించేవాళ్ళు, నేరాలు మోపేవాళ్ళు ఏమైపోతారంటే చెదరగొట్టబడతారు. ఆ లైఫ్ వాళ్ళ మీద బషమాయిం ఆకాశంలో నుంచి యర్ఏం ఆయన ఉరుముతాడు, ఉరుములు అంటే ఉరిమేలా చేస్తాడు, లేదంటే గర్జిస్తాడు. ఈ యొక్క మాటను మనం చూసుకుంటే కనుక ఇది చాలాసార్లు కీర్తనలో వాడడం మనం చూస్తాం. ఉదాహరణకి 18వ కీర్తనలో మనం చూసుకుంటే అక్కడ దావీదు పాడిన పాటలో కూడా మనం చూసుకుంటే ఇక్కడ శత్రువులు వచ్చి బాధించినప్పుడు ఏం చేస్తాడంటే, దేవుని ప్రార్థించినప్పుడు
దాన్ని దేవుడు ఇచ్చిన సమాధానాన్ని దావీదు ఎలా వివరిస్తాడంటే, ఆకాశంలో నుంచి ఆయన ఉరిమాడు, ఆకాశంలో నుంచి ఆయన గర్జించి అందరినీ కూడా ఆయన చెదరగొట్టాడు. అదనమాట. అంటే కొన్ని పాటల్లో మనం దేవుణ్ణి ఎలా చూస్తామంటే, ఆకాశంలో ఉరుము కూడా, లేకపోతే మెరుపులు, ఉరుములు కూడా దేవుని ఆయుధాలుగా పోల్చడం మనం, దేవుని ఆయుధాలతో పోల్చడం మనం కొన్ని కీర్తనలో మనం చూస్తాం అనమాట. అంటే ఆయన ఉరిమి, లేకపోతే ఉరుములు కలువ చేసి గర్జించి ఆయన ఏం చేస్తాడంటే అందరినీ, ఆయన ఎదిరించే వాళ్ళని చెదరగొడతాడు, ఆయన శత్రువుని ఆయన చెదరగొడతాడు. అడోనాయ్ యాదీన్ అఫ్సే ఎరెత్స్, భూమి సరిహద్దుల వరకు, అఫ్సే ఎరెత్స్ అంటే భూమి చివరి భాగాల వరకు కూడా యెహోవాయే న్యాయం తీరుస్తాడు, తీర్పు తీరుస్తాడు. యాదీన్ తీర్పు తీర్చేవాడు. వెయిత్తెన్ ఓస్ లెమల్ఖో, తన రాజుకు ఆయన, లెమల్ఖో అంటే తన రాజుకి, వెయిత్తెన్ ఓస్ ఆయన బలాన్ని ఇస్తాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం చూసుకుంటే కనుక శూరుల యొక్క విల్లును ఆయన ఏం చేశాడు, విరిగిపోయాయి, ముక్కలైపోయాయి. కానీ బలహీనులైన వాళ్ళకి ఆయన బలాన్ని ధరింపజేస్తాడు. ఇక్కడ కూడా మనం చూసుకుంటే యెహోవాకు ఎదురుగా వాదించి ఆయన మీద నేరాలు మోపే వాళ్ళు ఏమవుతారంటే ఆయన వాళ్ళని చెరగొడుతున్నాడు. కానీ తన రాజుకు మాత్రం ఆయన శక్తిని, బలాన్ని ధరింపజేస్తున్నాడు, ఇస్తున్నాడు. వేయారేం హెరెన్ మెషెహో, వాళ్ళ తన అభిషక్తిని, కొమ్మును, మెషెహో అంటే ఆయన అభిషేకించిన వాని యొక్క కొమ్మును ఆయన ఎదిగేలా చేస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. ఫస్ట్ లైన్లో అంటే ఫస్ట్ వచనంలో మనం చూస్తాం ఏంటంటే, రామా హర్ని అడోనాయ్, నా కొమ్ము యెహోవా యందు ఎదిగింది. అంటే యెహోవా నాకు బలాన్ని ఇచ్చాడు. ఇక్కడ చివరికి వచ్చేసరికి మళ్ళీ ఆ ఖెరెన్, కొమ్ము అనే పదాన్ని చివరిలో వాడితే ఇక్కడ ఈ పాటను ఎలా ముగిస్తుందంటే, తాను అభిషేకించిన వానికి ఆయన ఏం చేస్తాడంటే ఆ కొమ్మును ఆయనే హెచ్చిస్తాడు. అంటే ఈ పాట మొత్తాన్ని మనం ఒకసారి మనం ఓవరాల్గా చూసుకుంటే, గొప్పతనం కలిగించేది దేవుడే, హెచ్చించేవాడు దేవుడే అని. అంటే మనకు మనంగా ఏదో సాధిస్తాం, లేకపోతే మనకు మనంగా ఏదో చేస్తామని మన బలాన్ని బట్టి, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి అతిశయపడే వాళ్ళు, తమ యొక్క సామర్థ్యాన్ని బట్టి అతిశయపడే వాళ్ళు సాధించలేకపోవచ్చు, ఓడిపోవచ్చు. కానీ ఆయన మీద ఆధారపడిన వాళ్ళు మాత్రం ఆయన ఏం చేస్తారంటే హెచ్చిస్తాడు అన్నట్టుగా. అంటే ఈ పాట మొత్తాన్ని మనం ఆలోచించుకుంటే, హన్న తాను ఎదుర్కొన్న అనుభవాల నుంచి కూడా కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించడం మనం చూడొచ్చు. ఏంటంటే 1వ అధ్యాయంలో మనం చూస్తే ఏంటంటే, అనేక మంది అంటే పిల్లలున్న ఆమె, అంటే పెనిన్న, హన్నాతో ఉన్న ఇంకొక స్త్రీ, పెనిన్న ఏం చేస్తుంది, హన్నాని బాధిస్తుంది. ఎందుకంటే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. అందుకని పెనిన్న ఏం చేస్తుందంటే వేధిస్తుంది, నిందిస్తుంది. కానీ హన్న దేవుని మీద ప్రార్థించిన తర్వాత దేవుడు హన్నాకు సంతానం ఇవ్వడం మనం చూస్తాం. ఆమె నోరు ఇప్పుడు పెద్దదైంది అనమాట. ఇప్పుడు దాకా ఆమె శత్రువులు ఆమె మీద అతిశయపడ్డారు, లేకపోతే ఆమెను బాధించిన వాళ్ళు ఇప్పటి వరకు ఆమె మీద అతిశయపడ్డారు. కానీ ఇప్పుడు వారందరూ కూడా మౌనం అయిపోయారు. నా నోరు ఇప్పుడు పెద్దదైందని, అంటే నేను నా నోరు తెరిచి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నానని ఈ పాట ప్రారంభించడంలోనే చెప్పడం మనం చూస్తాం. అలాగే ఈ యొక్క పాట, హన్నా పాడిన పాట ఆల్మోస్ట్ సిమిలర్ పాట మనం ఎక్కడ చూస్తామంటే మరియా పాడిన పాటలో కూడా ఇలాంటి విషయాలు మనం చూస్తాం అనమాట. అంటే చాలా విషయాలు హన్నా ఏ పాట అయితే పాడిందో మరియా కూడా ఇంచుమించు అలాంటి పాటనే పాడడం మనం లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం అనమాట. అలాగే యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో కూడా ఇందాక మనం చూసుకున్నాం కదా, లూకా సువార్త 6వ అధ్యాయంలో, అయ్యో ఇప్పుడు సంతోషంగా ఉన్న వాళ్ళారా, మీకు శ్రమ, ఎందుకంటే మీరు ఏడుస్తారు. అయితే ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు సంతోషిస్తారు. అంటే బీదరైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని చెప్పి, తర్వాత అయ్యో ఇప్పుడు ధనవంతులైన వాళ్ళారా మీకు శ్రమ, ఎందుకంటే ఇప్పుడు మీకు కావాల్సినంత ఇప్పుడే అనుభవించేస్తారు. ఇంకా మీకు దేవుడు ఇవ్వడానికి ఇంకా అంటే దేవుని ముందు మీరు ఏమాత్రం కూడా యోగ్యతగా కలిగిన వాళ్ళగా లేరు అన్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో ఈ యొక్క పాటలో చాలా విషయాలు మనం వేరే వేరే కీర్తనలు ప్రస్తావించడం కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల వీటిని మళ్ళీ ప్రస్తావించడం కావచ్చు, మనం చూస్తాం అన్నమాట.
ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఇదన్నమాట మొత్తం పాటను క్లుప్తంగా అంటే ఒక హోల్గా మనం చూస్తే కనుక ఇక్కడ రూమ్ లేకపోతే ఎదగడం, పైకి ఎదగడం అనే పదాన్ని 4 సార్లు వాడడం మనం చూస్తాం అనమాట. ఇక్కడ సారీ ఇక్కడ కూడా మనం ఒక మాట చూస్తాం ఏంటంటే, తన అభిషక్తిని కొమ్మని ఆయన హెచ్చించేవాడు, తగ్గించేవాడు, హెచ్చించేవాడు, అలాగే గొప్ప గొప్ప అంటూ ఎక్కువ చేసి మాట్లాడద్దు, అంటే మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు. ఎందుకంటే ఈ పాట అంతట్లో మనం చూసుకుంటే హెచ్చించేవాడు ఎవరంటే దేవుడు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే రివర్సల్స్ చూసుకున్నాం కదా, బలంగా ఉన్నవాళ్ళు బలహీనలైపోవడం, బలహీనలైన వాళ్ళు బలం పొందుకోవడం, తృప్తి పొందిన వాళ్ళు ఇంకా ఏమీ లేకుండా కూలికి వెళ్ళడం, కానీ ఆకలితో ఉన్నవాళ్ళు పనులన్నీ ఆపేసి విశ్రమించడం అనమాట. ఇవన్నీ కూడా మనం ఈ రివర్సల్స్ అనేవి ఈ పాటలు మధ్య భాగంలో మనం చూస్తాం. ఇదనమాట అన్న పాడిన పాట. మరి యొక్క పాటతో లేకపోతే ఇంకొక పద్యంతో మనందరం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.